ఇప్పుడు నేను ఇందులో మీకు క్లుప్తంగా చెప్తానండి. యాక్చువల్‌గా ఒక మనిషి మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతే ఆ కోర్ట్‌కి వెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్ ద్వారా ఆ కోర్ట్‌లో ఫైల్ అవుతుంది. ఇక అక్కడ జైలుకి వెళ్తామో, లేకపోతే 41A నోటీస్ మీద బయట ఉంటామో, మళ్ళీ ఆ ట్రయల్ కోర్ట్‌కి వెళ్తామో జరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది ఆహ్, పోసానిది తీసుకోండి. ఏం జరిగింది? పోసాని మీడియాలో ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి డెరగేటరీ కమెంట్స్ ఆయన మాట్లాడేశారు. ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతాం చెప్పి మనం అందరం చూసాం. అయితే దీనికి కేసు పవన్ కళ్యాణ్ గారే పెట్టక్కర్లేదు. నేను కూడా పెట్టచ్చు, మీరు కూడా పెట్టచ్చు, ఎక్కడో నెల్లూరులో ఉన్న వాళ్ళు కూడా పెట్టచ్చు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు నన్ను తిట్టాడు అనుకోండి పోసాని, నా గురించి నెల్లూరులో నేను ఎవరికి తెలుసు? నా గురించి పెడతానికి ఉండదు. నేనే పర్సనల్‌గా వెళ్ళి పెట్టాలి. లేదా నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా మన ఆఫీస్‌లో ఎవరైనా ఉంటే పెట్టాలి. మనోభావాలు దెబ్బతిన్నాయని. ఎప్పుడైతే ఒక పొలిటికల్ ప్లాట్‌ఫామ్ మీద ఉంటారో, అంత పెద్ద స్థాయిలో ఉంటారో, అట్లాంటి లీడర్స్‌ని తిట్టినప్పుడు నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి వాళ్ళ ఇల్లు ఎక్కడుంటే ఆ జ్యూరిస్డిక్షన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చే హక్కు వాళ్ళకు ఉంటుంది.